ఈరోజు గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి తోలిమెట్టు పడింది. ఈరోజు మనం ఇక్కడ ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రజా భవనం కింద కట్టుకున్నాం. ఇది అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారు చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని. అదే స్ఫూర్తితోటి ఈ తెలుగుదేశం కార్యాలయం ప్రజలందరికీ అంకితం చేస్తున్నాం. గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావలసిన పనులు చేయించుకుంటాం, కానీ వాళ్ళ కష్టాలు చెప్పుకుంటానికి కానీ ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. ఆ వ్యవస్థ మొత్తం ఇక్కడి నుంచి పనిచేస్తుంది. ఇది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఇక్కడ మేము ఈ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలే కాదు, గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఇక్కడికి వచ్చి కావలసిన సమాచారం కానీ అవసరమైన సహాయం కానీ ఇక్కడి నుంచి పొందవచ్చు. ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. ఇది పేదలకి అంకితం చేస్తున్నాం. మీ కష్టాలని మా సొంత కష్టాల కింద తీసుకుని మేమంతా మీతోటి పనిచేసి గుడివాడలో మా సమస్యలన్నీ సాల్వ్ చేసుకుని 2 సంవత్సరాల్లోగా అభివృద్ధికి మనం అడుగులు వేస్తూ వెళ్తాం. ఈ 5 ఏళ్లలో మనం నష్టపోయిన 20 ఏళ్లతోటి కలిపి మొత్తం 25 ఏళ్ల అభివృద్ధిని గుడివాడ సాధించబోతుంది. ఏ సమస్య ఉన్నా ఇక్కడ మీకు చెప్పడానికి ఒక మనిషి ఉంటారు. ఆ సమస్య ఎంతవరకు వచ్చిందో తెలుసుకుంటానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ సమస్య ఎప్పుడు పూర్తవుతుంది అనేది చేయటానికి ఒక వ్యవస్థ కూడా ఇక్కడ ఉంటుందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఈ స్థలం మాకు ఇచ్చిన అరికేపూడి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మీరు వేసిన తొలి అడుగు గుడివాడ అభివృద్ధిలో తొలి అడుగు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలుగుదేశం, జై జనసేన.